కార్పొరేటర్ అభ్యర్థిగా నిజంగానే పోటీ చేస్తున్నారా? అవును సార్. మరి ఇక్కడేమో సామాన్య వ్యక్తులాగా పూలు అమ్ముకుంటున్నారు, ప్రచారం ఏమో ఆడ హోరెత్తుతుంది అన్ని పార్టీలు. కాదు సార్, ఈ దుకాణం కూడా నడుస్తున్నా, ప్రచారం కూడా చేస్తానా, పని కూడా ఆర్డర్స్ మీద ఆ మాట మీద మనుషులకు ఆర్డర్స్ కూడా డెలివరీ చేసేది ఉంటాయి ఎవరి వాళ్ళకు. ఇంకేంటంటే మళ్ళా కష్టపడేటందుకు వాడల కూడా సంజన మనకు 25 సంవత్సరాల నుంచి బాగా అది ఉన్నది, బాగా క్లోజ్ ఇంటి మనిషి లెక్క ఉంటాడు, మా ఫ్రెండ్ లెక్క ఉంటాడు, మాకు అది చేసి ఉంటాడు. అన్నతోటి నేను చెప్పాను, అన్న మా అన్ని వాడలు డెవలప్ అయినాయి, మా వాడ డెవలప్ కాలే అన్న, మొత్తం చీకటి లెక్క ఉన్నది అన్న అంటే, అన్న ఏం చెప్పిండంటే నువ్వు ముందుకు రావాలి, నువ్వు ఎట్లా బిజినెస్ చేస్తానో పబ్లిక్ సేవ కూడా అట్లా చేయాలని చెప్పి. అంటే ఇప్పుడు ఈ కార్పొరేటర్గా మీరు పోటీ చేయడానికి మీరే రాజకీయాల్లోకి రావాలని మీరు ఆయన అడిగారా, లేదంటే ఆయనే పోటీ చేయాలని మిమ్మల్ని ఆయన ప్రేరేపించారా? నేను అన్న కరీంనగర్ మొత్తం తిరుగుతూనే ఉంటా అన్న, బిజినెస్ మ్యాన్ నేను, అన్నీ చూస్తూనే ఉంటా, అన్ని వాడలు డెవలప్ అయినాయి, మా వాడ ఎందుకు డెవలప్ కాలే అని అన్నతోటి క్వశ్చన్ చేశాను. అన్న నువ్వు ముందుకు రావాలి అని చెప్పిండు. అన్న నువ్వు ముందుకు వస్తే మీ వాడ డెవలప్ అవుతాయి, సెంట్రల్ గవర్నమెంట్ది ఫండ్స్ ఉంటాయి, మైనార్టీస్ది ఫండ్స్ ఉంటాయి, మీ మైనార్టీలో పని చేయొచ్చు, నువ్వు ముందుకు రావాలంటే నేను బీజేపీకి టికెట్ ఇవ్వమని చెప్పాను అన్నతోటి. అన్న మనకు ఇస్తారా అన్న టికెట్ అంటే, అన్నారు నువ్వు నిలబడితే ఎందుకు ఇవ్వమని. అన్న నాకు కార్పొరేటర్ బీఫామ్ ఇప్పించారు అన్న, నిలబడని ధైర్యం ఇచ్చారు అన్న, మా డెవలప్ చేస్తా అని మనుషులకు మీ వాడలా పోయి చెప్పు, ఏం కావాలి, మీ పరిస్థితి ఏమున్నది, మీకు ఏం అవసరం ఉన్నది, రోడ్ మీద లేదు, ఒక మన వాడల వర్షం వస్తే మొత్తం ఇంట్లో మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి అన్న, అది ఒక బాధ ఉన్నది, రోడ్లు మంచిగా లేవు, మా వాడలో ఒక హాస్పిటల్ లేదు, మా వాడలో ఒక మంచి స్కూల్ లేదు, మా వాడలో ఓపెన్ జిమ్స్ ఉంటాయి కదా, అన్ని వాడల రోడ్ మీద ఉన్నాయి ఓపెన్ జిమ్స్, కానీ మా వాడల ఓపెన్ జిమ్ లేదు, ప్లే గ్రౌండ్ లేదు. డెవలప్మెంట్ అంటే కరెంట్ బిల్ కట్టుడు, నల్ బిల్ కట్టుడు, అది ఫోన్ మీద కొట్టే వచ్చేస్తాయి. ఇది డెవలప్మెంట్ కాదు. డెవలప్మెంట్ అంటే సిటీ ఎట్లా డెవలప్ అయింది, స్మార్ట్ సిటీ కరీంనగర్. మా వాడకు వచ్చి చూడండి మీరు ఎట్లా ఉంటుంది, గల్లీలు చూడండి, మా వాడ చూడండి ఎట్లా డెవలప్ ఎట్లా ఉన్నది మీకు అర్థమవుతుంది. సో మీరే ఇప్పుడు ఇంత చక్కగా మీ సమస్యల గురించి మాట్లాడుతున్నారు, ఈ విషయాలన్నీ బండి సంజయ్ గారి దగ్గర మీరు ప్రస్తావించేవాళ్ళ, అందుకే ఆయన నువ్వే నిలబడాలి కార్పొరేటర్గా అని చెప్పారు ఆయన? అన్న నేను చెప్తుంటే అన్న నవ్వుతుండే, నవ్వుకుంటా ఏం చేస్తాం మరి, మనుషులు ఎవరైనా ఉంటే మా ఫ్రెండ్ సర్కిల్లో ఎంతోమంది అన్న మనకు ఇప్పటి నుంచి కాదు 30 సంవత్సరాల నుంచి అన్న కార్పొరేటర్ కాకముందు మనకు బాగా ఇంటి మనిషి లెక్క చూసుకుంటాడు.